Hello friends, welcome back to the channel. ఈ వీడియోలో మనం వాట్ ఈస్ DeepSeek AI and why it is becoming more popular and reasons behind ChatGPT versus DeepSeek AI అనేది తెలుసుకోబోతున్నాం. లాస్ట్ 5 days లో DeepSeek AI అనేసి సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతుంది కదా. అసలు ఈ DeepSeek AI కి అంత దమ్ముందా అండ్ DeepSeek AI ChatGPT ని కొట్టగలదా అనేది కూడా తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. అంతకంటే ముందు మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ ఈస్ DeepSeek AI? DeepSeek AI అనేది ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ లైక్ చాట్ జీపీటీలో మనం ఎలాంటి పనులు అయితే చేస్తామో అలాంటి పనులే ఇక్కడ చేయొచ్చు. అండ్ దీనిలో యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటంటే చాట్ జీపీటీ కన్నా కొన్ని పారామీటర్స్ లో ఇది ఎక్కువ స్కోర్ ని తెచ్చుకునింది. అండ్ ఇప్పుడున్న ఏఐ మోడల్స్ కంటే కూడా ఇది DeepSeek AI మోర్ యాక్యురేట్ గా పనిచేస్తున్నట్లు వాళ్ళ వెబ్సైట్ లోనే డిస్ప్లే చేశారు. నౌ వై ఇట్ ఈస్ బికమింగ్ మోర్ పాపులర్ అనేది తెలుసుకుందాం. ఇది ఇంతగా పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ ఫ్రెండ్స్. ఇది ఎక్కువగా పాపులర్ అవడానికి ఇది మెయిన్ రీజన్ అయింది. అండ్ దీనికి కాంపిటీటర్స్ అయిన చాట్ జీపీటీ అండ్ అదర్ ఏఐ మోడల్స్ అంతా కూడా మంత్లీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. బట్ దీనికైతే ఎలాంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ లేదు ఇప్పటికైతే. అండ్ ఇది ఇంతలా పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ ఇది ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్. దీనిని కస్టమైజ్ చేసుకుని వాళ్ళకు వర్క్ తగినట్టు లేదా కంపెనీస్ ఆర్గనైజేషన్స్ కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ వర్క్స్ కు తగినట్టు దీన్ని కస్టమైజ్ చేయించుకు యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇది ఇంతలా పాపులర్ అవుతుంది. దీని కాంపిటీటర్ అయిన చాట్ జీపీటీ చూసుకున్నట్లయితే ప్రో సబ్స్క్రిప్షన్ అయితే $200 per month అయితే పే చేయాలి. ఇది చాలా ఎక్కువ కాబట్టి. అండ్ DeepSeek AI టోటల్ గా ఫ్రీ కాబట్టి ఇది ఎక్కువగా పాపులర్ అవుతుంది. కన్క్లూజన్ ఫ్రెండ్స్, చాట్ జీపీటీ, DeepSeek AI అండ్ కొన్ని AI మోడల్స్ అన్ని ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే సేమ్ గానే వర్క్ చేస్తుంది. అండ్ కొన్ని క్వశ్చన్స్ కి మాత్రమే స్లైట్ గా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ నా నెక్స్ట్ వీడియోలో DeepSeek AI ఓపెన్ సోర్స్ కాబట్టి దానిని ఎలా మన PC ఆర్ ల్యాప్టాప్స్ లో ఇన్స్టాల్ చేసుకుని లోకల్ సిస్టమ్ లో ఎలా రన్ చేయాలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు చూసారంటే మీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will see you in the next video.